మాస్ జాతర. మాస్ మహారాజా రవితేజ 75th మూవీ ఇది. బెంచ్ మార్క్ మూవీ కనుక అఫ్‌కోర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రవితేజ అంటే అందరూ ఇష్టపడతారు. మరి మాస్ జాతరలో మాస్ ఉందా? జాతరలో ఫైట్ ఎలా ఉంది? అసలు సినిమా ఎలా ఉంది? ఇదంతా డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం. అయితే చెప్పాగా బెంచ్ మార్క్ మూవీ కనుక కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కానీ మూవీ ట్రైలర్, టీజర్ మెయిన్‌గా డైరెక్టర్ గురించి తెలుసుకున్నాక నా ఎక్స్‌పెక్టేషన్స్ కంప్లీట్‌గా జీరో అయిపోయాయి. ఫస్ట్ డైరెక్టర్ భాను భోగవరపు. ఈయన లాస్ట్ మూవీ ఏంటంటే 'గీతాంజలి మళ్ళీ పుట్టింది.' ఇది చూసాక నాకు భయం పట్టుకుంది. ఆయన లాస్ట్ మూవీలో కామెడీ అయితే చాలా అంటే చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది. స్టోరీ లైన్ కూడా అస్సలు కన్విన్సింగ్‌గా ఉండదు. నెక్స్ట్ ట్రైలర్, టీజర్ చూసాక నథింగ్ న్యూ అనిపించింది. ఇంతకు ముందు కూడా రవితేజ ఇలాంటి రోల్స్ చేశారు. అందులో పోలీస్‌గా చేస్తే ఇందులో రైల్వే పోలీస్. అంతే తేడా ఇంకేం కనిపించలేదు. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మూవీ రిలీజ్ లిటరల్లీ ఒక 10 టైమ్స్ పోస్ట్‌పోన్ అయ్యి ఉంటుంది. ఇలా ఎన్ని ఇష్యూస్ మధ్యలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికున్న ఓన్లీ ఆప్షన్ ఈ మూవీ ఈవెంట్‌లో రవితేజ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు వరకులా కాదు, ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి అనేలా ఉంది. ఆయన అంత స్ట్రాంగ్‌గా చెప్పినప్పుడు ఎంతో కొంత ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి కదా! సో, ఈ కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసే మూవీకి వెళ్ళాను నేను. ఇప్పుడు మూవీ ఏంటి? ఎలా ఉంది? అనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రివ్యూస్ జెన్యూన్‌గా ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఇచ్చిన రివ్యూస్‌లో 99.9% కరెక్ట్ రిజల్ట్స్ వచ్చాయి. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ఇక సినిమాలోకి వెళ్దాం. లక్ష్మణ్ భేరి, రైల్వే ఎస్ఐ వరంగల్. తన స్టేషన్‌లో ఎలాంటి తప్పు జరగకుండా స్ట్రిక్ట్‌గా రూల్స్‌ని ఫాలో అయ్యే టైప్ క్యారెక్టర్. సేమ్ యాజ్ బిఫోర్. హీరో ఇంట్రోలో ఒక మాస్ వార్నింగ్, వెంటనే ఒక అన్‌వాంటెడ్ ఫైట్ తర్వాత మూవీ అడవి వరంకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే శివుడు అక్కడున్న ఫార్మర్స్‌ని భయపెట్టి ఇల్లీగల్ ఫార్మింగ్ చేసి ఇండియా వైడ్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తూ ఉంటాడు. శివుడు వెనుకున్నది ప్యాట్రో. ఈ స్టోరీ నియర్ బై వైజాగ్ జరుగుతుంటుంది. సో, చాలా అనీవెన్‌గా హీరో ఈ ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఇక ఇక్కడ నుంచి కథ ఎలా చేంజ్ అయింది? శివుడు చేస్తున్న ఇల్లీగల్ ఫార్మింగ్ ఏంటి? లక్ష్మణ్ ఇందులో ఫింగర్ ఎలా పెట్టాడు? ఇంకా శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ మిగిలిన క్యారెక్టర్స్ వాటి క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేది మూవీలో చూడాలి. చాలా దారుణంగా ఉంది సినిమా. కంప్లీట్ మిస్‌కనెక్షన్. సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్‌కే ఎందుకు రవితేజ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అని నాకు అస్సలు అర్థం కాల. ఈ మూవీ చేయాలనుకుంటే అది కూడా ఇలాంటి స్క్రిప్ట్ విన్నాక ఆల్రెడీ మీరు చేసిన కొన్ని మూవీస్‌ని రిలీజ్ చేస్తే అయిపోయేది కదా! మళ్ళీ దానికింత బడ్జెట్ పెట్టి పాత సినిమానే కొత్తగా తీయడం ఎందుకు? మా ప్రాణాలు తీయడం ఎందుకు? అస్సలు బాలే సినిమా. హీరో క్యారెక్టరైజేషన్‌లోనే ఫ్లిప్ అవుతూ ఉంటాడు. అప్పుడే స్ట్రిక్ట్ అంటారు, మళ్ళీ ఆయనే రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ బిలో యావరేజ్ టు వర్స్ట్ అనిపించింది నాకు. ఒక పాయింట్‌లో ఇంటర్వెల్ అయిపోయాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, అమ్మో! ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. నేను చూడగలనా అని. ఇదేం రుద్దడం? మరి ఇంతనా? ప్రతి సీన్ ఫోర్స్ చేసినట్టే ఉంది. మళ్ళీ దీంట్లో ఓల్డ్ మూవీ రిఫరెన్సెస్ ఒకటి. అవి స్టోరీకి అవసరమైతే పెట్టాలి. అంతేకాని మా దగ్గర స్టోరీ ఏం లేదు. కంటెంట్ అండ్ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ అసలు ఇలాంటివి ఏం లేవు కానీ ఓల్డ్ మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. వాటి కోసం తీస్తున్నాం చూడండి అన్నట్టుంది. రాజేంద్ర ప్రసాద్ గారు తాత క్యారెక్టర్ ప్లే చేశారు. అసలు ఆ గెటప్ సెట్ అయింది ఆయనకి. మళ్ళీ తాత అంటే కన్విన్సింగ్‌గా లేనే లేదు. ఇది కూడా ఫోర్స్‌ఫుల్ క్యారెక్టర్. ఇంకా శ్రీలీల ఈస్ టూ బ్యాడ్. పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. అసలు ఈ క్యారెక్టర్‌కి సెట్ కాలేదామె. సినిమా అంతా లాగ్‌లోనే రన్ అవుతుంది. అందులో ఎక్కడైనా ఇరిటేషన్ తెప్పించాలి అన్నప్పుడు ఈ క్యారెక్టర్ వస్తది. సరే పోనీ డాన్స్ ఏదైనా చేసిందంటే ఒక్క సాంగ్‌లో కూడా స్కోప్ ఇవ్వలేదు. మరి అసలు ఏం లేని దానికి ఎందుకు తీసుకోవడం? ఎందుకు మాకు రుద్దటం? విలన్‌కి ఆ ఏరియా మొత్తం భయపడతారు. కానీ హీరోకి, విలన్‌కి ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉంటేనే కదా మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. కాన్ఫ్లిక్ట్ అడిగితే క్రింజ్ పెట్టారక్కడ. స్టార్టింగ్‌లో చెప్పాగా శివుడు వెనుకున్నది ప్యాట్రో అని. ప్యాట్రో అంటే మామూలు విషయం కాదు. వేరే అన్ని రేంజ్‌లో చూపిస్తారు. లిటరల్లీ ఈ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఒక మూవీలో డైలాగ్ ఉంటది. "నువ్వు శివారెడ్డా?" సేమ్ ఎక్స్‌ప్రెషన్ నాది కూడా. "నువ్వు ప్యాట్రోనా?" అని. ఎక్కడ దొరికారురా బాబు మీరంతా? అసలు ఒక్క క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా లేదు. క్యారెక్టర్స్‌లో స్ట్రెంగ్త్ లేదు. క్యారెక్టరైజేషన్స్‌లో కనెక్షన్స్ లేవు. కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేదు. కన్విన్సింగ్‌గా అసలే లేదు. బీమ్స్ మ్యూజిక్ అయితే అస్సలే బాలేదు. క్లైమాక్స్ సీన్‌కి సంబంధం లేకుండా బీజీఎం అంతా ఎటెటో వెళ్తుంది. ఏందేందో కొడతారు. బ్రో మూవీకి ఔట్ ఆఫ్ 5 ఎంతిస్తావంటే యాక్చువల్‌గా అలాంటివి నేను ఇవ్వను. బట్ నన్ను వీళ్ళు పెట్టిన టార్చర్‌కి 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ నంబర్‌కి కూడా వెళ్ళదు నా రేటింగ్. సినిమా ఎలా తీయకూడదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కుప్పలు కుప్పలుగా ఉన్నారు కమెడియన్స్. మరి కామెడీ ఏది? ఈ మూవీ వరకు 'తూ మేరా లవర్' సాంగ్‌లో రవితేజ డాన్స్ తప్ప ఇంకేం బాలేదు. అసలు స్టోరీ లేకుండా, సబ్జెక్ట్ బాలేకపోయినా ఎందుకు ప్రీమియర్స్ వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి రివ్యూస్ వచ్చేసాక డే 1 అసలు ఏం ఉండదు. 1, 2 షోస్ కోసం చూసుకొని వాళ్ళ సినిమాని వాళ్ళే చంపేసుకుంటున్నారు. ఒకసారి ఒక 10 మెంబర్స్‌కి వాళ్ళు స్ట్రేంజర్స్ అయినా మంచిదే. వాళ్ళకి షో వేయండి. వాళ్ళ రియాక్షన్ చూసి బాగుంటే అప్పుడు ప్రీమియర్స్‌కి వెళ్ళండి. గుడ్డిగా ప్రీమియర్స్ వేస్తే ఏం జరుగుతుందో ఈ మూవీ రిజల్ట్‌తో అందరికీ తెలుస్తుంది. అండ్ రవితేజ గారు ప్లీజ్ ఈ జోనర్ మానేయండి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్ వద్దు. మీరు అదే చేసో ఏంటో అన్ని లుక్స్ ఒకేలా అనిపిస్తున్నాయి. అన్ని సినిమాలు ఒకేలా ఉంటున్నాయి. కొంచెం వెయిట్ చేసి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది. సరే ఇంకా సినిమా ఎలా ఉంది? నచ్చిందా లేదా అంటే నాకు అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.